హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ రోజుల్లో జనాలు చాలా తెలివైన వాళ్ళండి. అసలు రూపాయికి లెక్కలేదు. ఆ రూపాయి వాల్యూ తెలిసిన వాడికి ఆ రూపాయి వాల్యూ తెలిసింది, డబ్బున్న వాడికి ఎవరికి తెలియదు. వాస్తవం అది, నమ్మండి, నమ్ముకోండి. ఎలా అంటే ఒక వస్తువును కొనాలంటే దాని మీద 99 రూపాయలు, 299 రూపాయలు ఉంటుంది. మరి రూపాయి మనం ఆలోచిస్తలా, చిల్లర లేదని వాడికి ఇచ్చేస్తున్నాం. రూపాయి లెక్కలేదు, జనాలను తెలివిన వాళ్ళు. అలాగని సిమ్ము, ఏ సిమ్ అయినా, ప్రతి ఒక్కరు ఫోన్ ఉందనుకోండి, స్మార్ట్ ఫోను, ఆ సిమ్లో బ్యాలెన్స్ లేకపోతే ఇటు చచ్చిపోతాడు, అనకూడదు తినడం. రీఛార్జ్ చేశాక 190 రూపాయలు ఒకటి చేసుకుంటాడు, 290 ఒకటి చేసుకుంటాడు, సంవత్సరానికి ఒకటి చేసుకుంటాడు. ఎలాగైనా సరే 28 రోజులు లెక్కటి ఆడేస్తాడు అనుకో కంపెనీ వాడు. రీఛార్జ్ చేశాక 2 రూపీస్ కట్ అవుతుంది. అక్కడ రూపాయి లెక్క చేయట్లా, ఇక్కడ 2 రూపీస్ లెక్క చేయట్లా. జనాలు అంత తెలివైన వాళ్ళు. రూపాయికి వేలు లేకుండా పోయింది. అందుకనే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఎవరి వల్ల? మన వల్ల. మన గ్రేటా, వాళ్ళు గ్రేటా? నాకు తెలిసింది వాళ్ళే గ్రేట్. మనం ఏదన్నా కానీ ఇది నన్ను తిడతారు మళ్ళీ పైగా.